వాయిస్ యాజ్ మ్యూజిక్ సమర్పించు కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన అడుగడుగున సస్పెన్స్తో ఆద్యంతము ఉత్కంఠతో నిండి ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవలే నెంబర్ 333. ఈ కథలో ఒక్కొక్క అధ్యాయము మిమ్మల్ని తరువాత ఏం జరుగుతుంది, ఎలా ఇదంతా సాధ్యం అనే ప్రశ్నలు మీలో రేకెత్తిస్తుంది. అందుకే ఈ కథలో ఏ ఒక్క అధ్యాయాన్ని విడవకుండా వినండి. కొమ్మూరి సాంబశివరావు గారి రచనలు నచ్చిన మీ స్నేహితులకు షేర్ చెయ్యండి. అధ్యాయము 1. డిటెక్టివ్ యుగంధర్ గారున్నారా? తమ పేరు? అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు. ఆమె రాజుని పరీక్షగా చూసి యుగంధర్ గారిని కలుసుకోవాలి అన్నది. తమ పేరు, వచ్చిన పని చెబితే ఆయనకు చెబుతాను అన్నాడు రాజు. ఆమె నవ్వింది. తెల్లని ముత్యాల్లాంటి పళ్ళు తలతలా మెరిశాయి. బుగ్గల మీద అందమైన సొట్టలు పడ్డాయి. ఆమె రాజు కళ్ళల్లోకి చూసి, నా పేరు చెప్పను, వచ్చిన పని ఆయనతోనే చెబుతాను, క్షమించండి అన్నది. ఒక క్షణం పాటు రాజు సందేహించి నెమ్మదిగా లేచి లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలలో యుగంధర్తో సహా వచ్చాడు. యుగంధర్ గదిలోకి రాగానే ఆమె లేచి నిలుచుకొని నమస్కారం చేసింది. ఆమెకు 25 ఏళ్లు ఉంటాయి. పొడుగ్గా ఉంది. విలువైన బట్టలు కట్టుకున్నది. కుడి చేతిలో హ్యాండ్ బ్యాగ్, ఎడం చేతికి రిస్ట్ వాచ్, ఒక వేలికి ఉంగరము, ఒక చేతికి మాత్రమే గాజులు, మెల్లో ఒంటిపేట ముత్యాల హారం, హై హీల్స్ బూట్స్. కూర్చోండి అంటూ యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. రాజు వెళ్ళి యుగంధర్ పక్కనున్న బల్ల వెనుక కుర్చీలో కూర్చున్నాడు. ఆమె కూర్చున్నది. యుగంధర్ కాసేపు రెప్పవాల్చకుండా ఆమెను చూశాడు. ఆమె అందం అలాంటిది. యుగంధర్ గారు, మిమ్మల్ని గురించి చాలా విన్నాను. పత్రికల్లో మీ ఫోటోలు చూశాను. మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకింతవరకు కలగలేదు అన్నది. భాగ్యమా, బాధ అడిగాడు యుగంధర్ నవ్వుతూ. ఆమె కూడా నవ్వి, అవును, మిమ్మల్ని కలుసుకోవాల్సిన అవసరం కలగలేదు అంటే నాకే బాధ కలగలేదు ఇంతవరకు అన్నది. మరి ఇప్పుడు అడిగాడు యుగంధర్. ఆమె రాజు వైపు చూసింది సంకోచిస్తూ. అతను నా అసిస్టెంట్ రాజు. నాకు తెలిసిన విషయాలన్నీ అతనికీ తెలుస్తాయి అన్నాడు యుగంధర్. ఆమె తల ఊపి మౌనంగా కూర్చున్నది. 2 నిమిషాలు గడిచాయి. నేను మీకు చెప్పదలుచుకున్న విషయం చాలా రహస్యమైనది అన్నది. మాతో చెప్పిన విషయాలు మా ద్వారా ఎవ్వరికీ తెలియవు అన్నాడు యుగంధర్. ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. 10 100 నోట్లు తీసి లెక్కపెట్టి యుగంధర్ బల్ల మీద పెట్టింది. యుగంధర్ ఆ డబ్బు వైపు మొహం చిట్లించి చూశాడు. తీసుకోండి అన్నదామె. ఎందుకు అడిగాడు యుగంధర్. మీ ఫీజెందుకు? నాకు మీరు చెయ్యబోయే సహాయానికి. ఏం చేసి పెట్టాలో ముందు అది చెప్పండి, తర్వాత ఫీజు విషయం ఆలోచిద్దాం అన్నాడు యుగంధర్. ఆమె 2 నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక చిన్న కాగితం తీసి యుగంధర్కి ఇచ్చింది. యుగంధర్ దాన్ని తీసుకుని చదివాడు. పి శ్రీనివాసరావు, రూమ్ నెంబర్ 198, హోటల్ బృందావనం. ఆ కాగితాన్ని యుగంధర్ రాజుకిచ్చి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. శ్రీనివాసరావుకి 35 ఏళ్లు. ఎర్రగా సన్నగా ఉంటాడు. ఎప్పుడూ ఫుల్ సూట్లో ఉంటాడు. ఫెల్ట్ హ్యాట్ పెట్టుకుంటాడు. ఎడమ చెంప మీద నయా పైసా అంత చిన్న మచ్చ ఉంటుంది. సులభంగా అతన్ని గుర్తుపట్టవచ్చు. యుగంధర్ తల ఊపాడు. ఆయన్ని కనిపెట్టి ఉండాలి. వెంటనే మీరు ఈ పని మీద బయలుదేరాలి. ఇవాళ మొదట ఆయన ఎక్కడికి, ఎప్పుడు వెళ్ళేది, ఎవరెవరిని కలుసుకునేది అంతా వివరంగా నాకు తెలపాలి. ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ రాసివ్వాలి అన్నది. మీ పేరు? అడిగాడు యుగంధర్. చెప్పను అన్నది ఆమె ముక్తసరిగా. మీకు ఆ శ్రీనివాసరావుకి సంబంధమేమిటి? అడిగాడు యుగంధర్. అది చెప్పను అన్నదామె. ఆయన్నెందుకు వెంటాడాలి? ఆ వివరాలు మాకు చెప్పాలి. చెప్పనని ఆమె తల తిప్పింది. యుగంధర్ బల్ల మీద ఉన్న నోట్లు ఆమె ముందుకు తోసి, సారీ, అజ్ఞాతంగా ఉండదలుచుకున్న క్లయింట్స్ నాకవసరం లేదు
నా మీద ఆ మాత్రం నమ్మకం లేకపోతే కేసే వద్దు అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మొహం ఎర్రనైంది. ప్లీజ్, అంత కఠినంగా అలా అనేయకండి. మీ సహాయం కోరి వచ్చాను అన్నది. అంతకు ముందు ఉన్న ఆత్మవిశ్వాసము, టీవీ ఆమెలో లేవిప్పుడు. కష్టాల్లో చిక్కుకుని తప్పించుకోలేక సతమతమవుతున్న ఓ అబల అంతే. యుగంధర్కి జాలేసింది. అమ్మా, మీరు ఏదైనా ఇబ్బందిలో ఉంటే, ఆ శ్రీనివాసరావు వల్ల మీకేమైనా కష్టం కలిగి ఉంటే వివరంగా దాచకుండా చెప్పండి. నా చేతనైన సహాయం చేస్తాను. అంతేగాని మీరెవరో తెలియకుండా, నేను చేసే పని ఎందుకు చేస్తున్నానో తెలియకుండా ఎవరినో వెంటాడమంటే వెంటాడలేను. న్యాయసమ్మతమైన పనికే నా సహాయం కోరుతున్నారో లేదో నాకు తెలియకపోతే ఎలా అన్నాడు. ఆమె హ్యాండ్బ్యాగ్లోంచి జేబు రుమాలు తీసి కళ్ళు తుడుచుకుంది. బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకొని, అన్యాయమైన పనికి కాదు, నా మాట నమ్మండి అన్నది. సారీ అన్నాడు యుగంధర్. ఆమె లేచి నిలుచున్నది. అయితే వస్తాను అని వెనక్కి తిరిగింది. డబ్బు బల్ల మీదే విడిచి వెళ్తున్నారు అన్నాడు యుగంధర్. మీ దగ్గరే ఉంచండి, సాయంకాలం టెలిఫోన్ చేస్తాను, మీరు మనసు మార్చుకుంటే. అటువంటిదేదీ జరగదు అంటూ నోట్లు తీసి రాజుకిచ్చాడు. రాజు వాటిని ఆమెకిచ్చాడు. మీకు ఎంత ఇస్తే నన్నే ప్రశ్న అడగకుండా నే కోరిన పని చేస్తారు అడిగింది ఆమె. ఎంత ఇచ్చినా చెయ్యను. 5,000 రూపాయలు? లాభం లేదు. మీ టైం వృధా చేసినందుకు క్షమించండి అని చకచక బయటికి నడిచిందామె. రాజు, యుగంధర్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మళ్ళీ వస్తుందంటారా అడిగాడు రాజు. ఏమో, డబ్బు కాసపడి ఆమె షరతులొప్పుకొని కేసు తీసుకునే డిటెక్టివ్లు చాలామంది ఉన్నారు అన్నాడు యుగంధర్. రాజు తన బల్ల దగ్గరికి వెళుతూ ఆమె కూర్చున్న కుర్చీ దగ్గర ఆగిపోయి వంగి ఓ కాగితం తీశాడు. ఆమె హ్యాండ్బ్యాగ్లోంచి పడి ఉండాలి అంటూ ఓ కాగితం చూశాడు. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఎర్రని కాగితం అది. దానిమీద ముత్యాల్లాంటి అక్షరాలు. బతకాలని ఆశ ఉంటే చెప్పినట్లు చెయ్యి, 333. రాజు మొహం మారిపోయింది. యుగంధర్కిచ్చాడు ఆ కాగితాన్ని. యుగంధర్ ఆ వాక్యం చదివి కింద ఉన్న సంఖ్యను చూసి, రాజు, ఆమెను పిలు అన్నాడు ఆతృతతో. 888, 999, 777, 666 కేసులు జ్ఞాపకం వచ్చాయి యుగంధర్కి. రాజు స్వింగ్ డోర్స్ తోసుకొని పరిగెత్తాడు. 5 నిమిషాలలో తిరిగి వచ్చి, కనిపించలేదు సార్, టాక్సీలో వచ్చినట్లుంది అన్నాడు. యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. ఎవరీమే? శ్రీనివాసరావు ఎవరు? 333 ఎవరు? ఎందుకు శ్రీనివాసరావుని వెంటాడమన్నది? ఆమె నిజంగా ఏదైనా కష్టంలో ఉందా? ఈ ప్రశ్నలు యుగంధర్ మనస్సుని కలతపెట్టసాగాయి. అధ్యాయం 2. సాయంకాలం 6:30 హోటల్ బృందావనంలోంచి ఫుల్ సూట్ వేసుకుని ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్న మనిషి ఒకతను వచ్చి గేటు దగ్గర ఆగి టాక్సీ స్టాండ్ వైపు చూశాడు. సాయంకాలం సమయం కావడం వల్ల ఒక్క టాక్సీ కూడా స్టాండ్లో లేదు. అతను చేతి గడియారం చూసుకొని రోడ్ 2 వైపులా చూశాడు. గంటలు వాయించుకుంటూ ఒకరిద్దరు సైకిల్ రిక్షా వాళ్ళు అతని ముందు నుంచి ఇటు అటు వెళ్తున్నారు. ఎంగపోనం సార్, ఒక రిక్షా మనిషి. అతను జవాబు చెప్పలేదు. విసుగ్గా తల విదిలించాడు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు. 5 నిమిషాల పాటు టాక్సీ ఏదైనా దొరుకుతుందేమోనని అక్కడే నిలబడి టాక్సీ ఏదీ రాకపోవడం వల్ల విసిగిపోయి కుడివైపుకు తిరిగి పేవ్మెంట్ మీద నడవడం ప్రారంభించాడు. బృందావన్ హోటల్ ఎదురుగా ఒక కాఫీ హోటల్ ఉంది. ఆ హోటల్లోంచి ఓ మనిషి బయటికి వచ్చాడు. ఫుల్ సూట్లో ఉన్న మనిషి వెళ్ళిన వైపు చూస్తూ 2 నిమిషాలు నిలబడ్డాడు. తర్వాత హోటల్ ముందున్న కారు దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మనిషికి ఏదో చెప్పి ఫుల్ సూట్ మనిషి వెళ్ళిన వైపే వెళ్ళాడు. కారు అక్కడే ఉంది. బకింగ్హామ్ క్యానల్ పక్కనున్న రోడ్ మీద నడుస్తున్నాడు ఫుల్ సూట్లో ఉన్న మనిషి. అతని వెనక బయలుదేరిన మనిషి కొంచెం వేగం హెచ్చించాడు. చీకటి పడింది. రయ్యుమని కార్లు వెళ్తున్నాయి. పేవ్మెంట్ మీద కొద్దిగా జనం ఉన్నారు. అతను ఫుల్ సూట్ మనిషిని కలుసుకొని పక్కనే నడుస్తున్నాడు.
ఫుల్ సూట్లో ఉన్న మనిషి పక్కకి చూడలేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ చకచకా నడుస్తున్నాడు. మీరు శ్రీనివాసరావా? అడిగాడు వెనక వచ్చిన మనిషి. శ్రీనివాసరావు చటుక్కున ఆగి జేబు దగ్గర చెయ్యి పోనిచ్చాడు. నేనెవరో మీకు తెలియదు గాని మీరు నాకు తెలుసు అన్నాడా మనిషి. శ్రీనివాసరావు జేబులోంచి చెయ్యి తీయలేదు. మీరెవరు? అడిగాడు. మీ స్నేహితుణ్ణి. మీరెవరో నాకు తెలియదని మీరే చెప్పారుగా అన్నాడు శ్రీనివాసరావు. అయితేనేం, మీ శ్రేయస్సు కోరే మనిషిని. మీ పేరు? పేరు చెప్తే మాత్రం మీకేం తెలుస్తుంది? శ్రీనివాసరావు మాట్లాడలేదు. నడక ఆపలేదు. ఆ నగలు అమ్మేందుకు రత్నం చెట్టియార్ దగ్గరికి వెళ్తున్నారు కదూ అడిగాడు అతను. శ్రీనివాసరావు ఆశ్చర్యంతో అతన్ని చూసి నగలా అన్నాడు. అతను నవ్వాడు. అవును, ఆర్యాపురం జమీందారింట్లో మీరు దొంగిలించిన నగలు రహస్యంగా వాటిని అమ్మడానికొచ్చారు ఈ ఊరు. రత్నం చెట్టియార్ మంచివాడు కాడు, సగం ఖరీదు కూడా ఇవ్వడు. శ్రీనివాసరావు మొహం పాలిపోయింది. కానీ కొద్ది క్షణాల్లో తేరుకొని, మీరు మాట్లాడుతున్నది నాకేం అర్థం కావడం లేదు అన్నాడు. పోనీలేండి, మీరు దొంగిలించిన నగల ఖరీదు దాదాపు 2 లక్షలకి పైనే ఉంటుంది. రత్నం చెట్టియార్ 25-30 కన్నా అధికంగా ఇవ్వడు. నేనొకరిని పరిచయం చేస్తాను, ఆ మనిషి 1,50,000 దాకా ఇస్తాడు. శ్రీనివాసరావు అతన్ని పరికించి చూసి, మిస్టర్, మీరెవరో నాకు తెలియదు, నాకు తెలియని విషయాలు మాట్లాడుతున్నారు అన్నాడు. అతను నవ్వి, మీ పేరు శ్రీనివాసరావు కాదని, మీరు ఆర్యాపురం జమీందారు వద్ద సెక్రటరీ ఉద్యోగం చెయ్యలేదని, ఆయన ఇంట్లో నగలు దొంగిలించలేదని కూడా అంటారా అడిగాడు. శ్రీనివాసరావు పళ్ళు పటపటా కొరికాడు. కోపం అణుచుకున్నాడు. ఒక ఖాళీ టాక్సీ వాళ్ల పక్కగా వచ్చింది. చటుక్కున దాన్ని ఆపి టాక్సీ ఎక్కాడు. టాక్సీ బయలుదేరబోతుంది. మిస్ విజయలక్ష్మి కూడా ఈ ఊరు వచ్చింది అన్నాడు అతను. శ్రీనివాసరావు టాక్సీని ఆగమని, మీకెలా తెలుసు అడిగాడు. చూశాను. ఎక్కడున్నది? ఇవాళ డిటెక్టివ్ యుగంధర్ని కలుసుకున్నది. మీరెవరు? నాకు పేరు లేదు, 333 అని పిలవండి. శ్రీనివాసరావు టాక్సీని వెళ్ళమని చెప్పాడు. టాక్సీ కదిలింది. మరొక టాక్సీలో 333 తన వెంట వస్తాడేమోనని వెనక్కి తిరిగి చూస్తున్నాడు శ్రీనివాసరావు. కానీ 333 కదల్లేదు. అక్కడ పేవ్మెంట్ మీద నిలబడి ఉన్నాడు. తన టాక్సీ చాలా దూరం వెళ్ళాక ఇక తనని వెంటాడడం దుర్లభం అని నిశ్చయించుకొని శ్రీనివాసరావు స్థిమితపడి సరిగ్గా కూర్చున్నాడు. హోటల్ బృందావన్ ముందున్న కాఫీ క్లబ్ దగ్గర ఆగిన నల్లని ఫోర్డ్ కార్ తన వెనుకే వస్తుందని శ్రీనివాసరావుకి తెలియదు. ఎవరో వెంబడిస్తున్నారని తెలియదు. విజయలక్ష్మి ఈ ఊరెందుకొచ్చింది? తనని వెంటాడి వచ్చిందా? యుగంధర్ దగ్గరికి ఎందుకెళ్ళింది? తనని అనుమానిస్తోందా? తనెక్కడ బస చేసింది విజయలక్ష్మికి తెలుసా? యుగంధర్కి తన ఆనవాళ్లు చెప్పిందా? తను బస చేసిన చోటు చెప్పిందా? 333 ఎవరు? ఎవరికీ తెలియని విషయాలు అతనికి ఎలా తెలిసాయి? ఏది ఏమైనా ఇక మళ్ళీ ఆ హోటల్ బృందావన్కి వెళ్ళకూడదు. తన జాడలు ఎవరికీ తెలియకూడదు. రత్నం చెట్టియార్ని ఇప్పుడు కలుసుకోవడం మంచిది కాదు. మెరీనా బీచ్ దగ్గర శ్రీనివాసరావు టాక్సీ దిగాడు. నాకో చిన్న పని చేసి పెడతావా అడిగాడు డ్రైవర్ని. చెప్పండి సార్. హోటల్ బృందావనం తెలుసా? డ్రైవర్ తల ఊపాడు. నేను టెలిఫోన్ చేసి మేనేజర్కి చెబుతాను. ఇదిగో డబ్బు తీసుకెళ్ళు. బిల్లు ఇచ్చేసి సామాన్లు టాక్సీలో ఎక్కించుకొని ఇక్కడికి తీసుకురా. నీకు మీటర్ రేటు మీద 20 రూపాయలు ఎక్కువిస్తాను అన్నాడు. డ్రైవర్ తల ఊపి, మీ పేరు సార్ అడిగాడు. శ్రీనివాసరావు, రూమ్ నంబర్ 198. మేనేజర్కి ఇప్పుడే టెలిఫోన్ చేస్తాను. టాక్సీ కదిలింది. శ్రీనివాసరావు మెరీనా రెస్టారెంట్లోకి వెళ్ళి మేనేజర్ని అడిగి టెలిఫోన్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. హోటల్ బృందావన్కి టెలిఫోన్ చేశాడు. మేనేజర్, నేను శ్రీనివాసరావుని. నెంబర్ 198 గదిలో బస చేశాను. ఎస్ సార్. నేను ఇవాళ రాత్రే అర్జెంటుగా ఊరికెళ్ళాలి. నేను హోటల్కొచ్చి సామాన్లు తీసుకుని వెళ్దామంటే నాకు ఓ అర్జెంట్ పని తగిలింది. టాక్సీ డ్రైవర్ని పంపాను. నెంబర్ AYS 1871. బిల్లు ఇస్తాడు. దయచేసి సామానిచ్చి పంపించేసేయండి. క్షమించాలి సార్, మీరు వచ్చి తీసుకెళ్ళండి. సామాగ్రి మీకు అందకపోతే తర్వాత మాకే చిక్కు. నేను రావడానికి వీల్లేదు, చాలా పనున్నది. పోనీ ఒక పని చేయండి, ఆ రూమ్ బాయ్ నన్ను చూశాడుగా,
అతన్ని ట్యాక్సీలో సామాన్తో పంపండి, తిరిగి వెళ్లేందుకు కూడా నేను డబ్బు ఇస్తాను. ఆల్రైట్ సార్ అన్నాడు మేనేజర్. శ్రీనివాసరావు మళ్ళీ రోడ్డు మీదకు వచ్చి పేవ్మెంట్ మీద నిలిచున్నాడు. తన సామాన్లు తీసుకుని ట్యాక్సీ వస్తుందని ఎదురు చూస్తున్నాడు. అంతలో ఒక ట్యాక్సీ అతనికి కొంచెం దూరంలో ఆగింది. అందులోంచి ఓ యువతి దిగి ట్యాక్సీ డ్రైవర్కి డబ్బిచ్చి పంపించేసింది. శ్రీనివాసరావు నిల్చున్న వైపే నడిచింది. ఆమెను దూరం నుంచే చూశాడు శ్రీనివాసరావు. గుండె ఆగినంత పనైంది. చటుక్కున వెనక్కి తిరిగాడు. బీచ్ రోడ్ మీద పేవ్మెంట్ పక్కన ఉన్న క్రోటన్స్ వెనక్కి వెళ్లి దాక్కున్నాడు. చల్లగాలి కోసం చాలామంది బీచ్కు వచ్చారు. పేవ్మెంట్ పక్కన చాలా కార్లు ఆగి ఉన్నాయి. చాలామంది పేవ్మెంట్ మీద పచార్లు చేస్తున్నారు. ట్యాక్సీ దిగిన యువతి శ్రీనివాసరావు నిలబడ్డ చోటికి వెళ్ళింది. ఒకసారి చుట్టూ చూసింది. చెట్ల వెనక చీకట్లోకి కళ్ళు పెద్దవి చేసి చూసింది. నెమ్మదిగా వెళ్ళి పేవ్మెంట్ పక్కనున్న సిమెంట్ గట్టు మీద కూర్చున్నది. 50 గజాల దూరంలో చెట్ల వెనక నక్కి కూర్చున్న శ్రీనివాసరావుకి ఒళ్ళు మండిపోయింది. పళ్ళు పటపటా కొరికాడు. ఆ రోడ్ మీద జనసంచారం లేనట్లయితే, తనని ఎవరూ పట్టుకోరని నిశ్చయం ఉన్నట్లయితే ఆమెను గొంతు పట్టి నలిపేసేవాడే. కానీ రోడ్ మీద జనం, కార్లు, దీపాల వెలుగు రోడ్ మీదకి రావడానికి, ఆమెకి కనిపించడానికి గాని అతను సాహసించలేకపోయాడు. పావుగంట దాటింది. శ్రీనివాసరావుని దింపి అతని సామాన్ల కోసం వెళ్లిన ట్యాక్సీ వచ్చి ఆమె ముందు ఆగింది. డ్రైవర్ కార్ హారన్ మోగించాడు. కాని శ్రీనివాసరావు రాలేదు. 5 నిమిషాల తర్వాత డ్రైవర్ కారు దిగి పేమెంట్ మీద నిలబడ్డాడు. హోటల్ నుంచి వచ్చిన మనిషి కూడా దిగాడు. కారు పక్కన నిలబడి పావుగంట సేపు కాచుకున్నారు శ్రీనివాసరావు కోసం. శ్రీనివాసరావు ట్యాక్సీ దగ్గరికి వెళ్లాలంటే ఆ యువతి పక్కనుంచే వెళ్ళాలి. అందువల్ల అతను దాక్కున్న చోటు నుంచి కదల్లేదు. విసిగెత్తి ట్యాక్సీ డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. ఏమయ్యాడో, నిన్ను సామాన్లని హోటల్లో దింపేస్తాను. ఆయన హోటల్కి వచ్చినప్పుడు నా బాడుగు డబ్బు తీసుకుంటాను అన్నాడు డ్రైవర్ హోటల్ మనిషితో. ట్యాక్సీ వెళ్ళిపోతుంది. శ్రీనివాసరావు కోపం భరించలేకపోయాడు. ఓ రాయి తీసి ఆ యువతి మీద విసరాలనిపించింది. ఇసుకలో నడుస్తూ వెళ్ళిపోయాడు. రోడ్ మీదికి రాలేదు.